ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యహవే షాబోత్. మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి బైబిల్ గురించి అందరికీ తెలియాలి, బైబిల్లో ఏముందో అందరికి ఒక అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ద బైబిల్ అండ్ ఇట్స్ బుక్స్ అనేటువంటి ఈ సిరీస్ ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్ లో భాగంగా మొట్టమొదట బైబిల్ అంతటి మీద ఒక సినాప్సిస్ ఓవరాల్ వీడియో ఒకటి నేను చేస్తూ వచ్చాను. ఆ తరువాత ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆది కాండం మీద కూడా ఒక సినాప్సిస్ వీడియో అయితే నేను చేస్తూ వచ్చాను. మీలో ఎవరన్నా ఇంకా వాటిని చూడకపోయి ఉంటే పైన ఐ కార్డ్స్ లో నేను ఆ వీడియో లింక్స్ ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఆ వీడియో చూడాలని నేను మనవి చేసుకుంటున్నాను. మరి మన గత వీడియోలో అసలు ఈ ఆది కాండంలో ఉన్న కంటెంట్ ఏంటి, చరిత్ర ఏంటి, ఏ అధ్యాయంలో ఎవరి చరిత్ర ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ఒకడుగు ముందుకు వేసి ఆధ్యాత్మికంగా ఇంకా లోతుగా మనం ఈ ఆదికాండం నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. సో విత్ నో వేస్టింగ్ టైం, లెట్స్ జంప్ ఇంటూ ద కంటెంట్. అసలు ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక దైవ గ్రంథం. క్రైస్తవులకి మరియు యూదులకి ఇది ఒక ఆధ్యాత్మిక గ్రంథం. యూదులు న్యూ టెస్టిమెంట్ నమ్మరు, కానీ ఓల్డ్ టెస్టిమెంట్ ని వాళ్ళు తోరాగా భావించి దాన్ని వారు ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఎంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. ఎందుకంటే ఈ ఆది కాండంలోని మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచే దేవుడు మనకి పరిచయం అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ పరిచయమైనటువంటి దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణ లక్షణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆది కాండంలోని మొదటి అధ్యాయం మొదటి వచనం చూసుకున్నట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని ఉంటుంది. ఈ మొదటి వచనంలోనే దేవుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ను మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన ఏం చేశాడో మనకి చెప్తూ ఉంది. ఈ యొక్క గ్రంథంలోని మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనం, ఒక దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు ఆదిలో ఈ భూమిని, ఈ ఆకాశాన్ని సృష్టిస్తూ వచ్చాడంట. ఈ వచనానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ నేను ముందుగానే మీకు ఎప్పుడో ఇస్తూ వచ్చాను. అదేంటంటే ఇంగ్లీష్ లో ఇన్ ద బిగినింగ్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. ద బిగినింగ్ ఇట్ ఇంప్లైస్ టు ద టైం. ఆది అనేటువంటి పదం ఏదైతే ఉందో అది సమయాన్ని సూచిస్తుంది. హెవెన్స్ అండ్ ఎర్త్ అనేటువంటి వచనాలు స్పేస్ అండ్ మ్యాటర్ కి సూచనగా ఉన్నాయని నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను మీతో చెప్తూనే వచ్చాను. మరి ఈ ఆదిలో ఈ భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడి యొక్క గుణ లక్షణాలని మనం ఇప్పుడు చూసుకుందాం. ఆది కాండ పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడుగా తనని తాను మనకి పరిచయం చేసుకున్నటువంటి దేవుడిని, ఆయన యొక్క గుణ లక్షణాలని మనం ఇప్పుడు చూస్తాం. ఈ ఆది కాండంలో మనకు పరిచయమైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఇది ఆయన మొదటి లక్షణం. హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఒక పదంలో చెప్పాలంటే హీ ఈజ్ ఆమ్నిపోటెంట్. మనం ఒకసారి ఈ బైబిల్ గ్రంథంలోని ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసినటువంటి పుస్తకంలో నుంచి 32వ అధ్యాయం 17వ వచనం, జెర్మయా చాప్టర్ 32 వర్స్ 17 గనక చూసుకున్నట్లయితే, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఆ దేవుణ్ణి స్తుతిస్తూ పొగుడుతూ ఆయన యొక్క లక్షణాన్ని ఒకదాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. అదేమిటంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సర్వము చేయగలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మహాదేవుడని, ఆయన ఒక గొప్ప సూర్యుడని, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అన్న పేరు కలవాడని, అదే విధంగా ఆయన చాచిన బాహువు చేత భూమ్యాకాశమును సృజించారు అని ఆయన యొక్క పొటెన్షియల్ ని మనకి తెలియజేస్తూ వచ్చారు ప్రవక్త అయిన ఇర్మియా గారు. అదే విధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 3, ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త గారు కూడా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క దేవుని వాక్యము వలన నిర్మాణమైంది. ఏం నిర్మాణమైంది? ఈ ప్రపంచాలు మొత్తం. మనం ఆదికాండం మొదటి అధ్యాయం కొంచెం చదువుకుంటూ ఎదురుకు వెళ్తే, ఆయన పలుకగా సమస్తము కలిగింది అని మనం చూస్తూ ఉంటాం. వెలుతురు గాని, ప్లానెటరీ సిస్టమ్స్ గాని, ఆకాశ నక్షత్రాలు గాని అన్ని కూడా కేవలం ఆయన మాట ద్వారా సృష్టించినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కూడా మనకి అదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూసిన పైన 2 వచనాలు వాటి ఆధారంగా చూస్తే దేవుని యొక్క మహాశక్తి, అదే విధంగా ఆయన సర్వశక్తి మంతుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనకు అర్థమవుతూ ఉంది. సో ద గాడ్ హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ అవుట్ ఆఫ్ నథింగ్ is capable of
ఎవ్రీథింగ్. ఇది ఆయన యొక్క మొదటి గుణ లక్షణం. రెండవది, ద లార్డ్ ఈజ్ ఎటర్నల్. ఆయన నిత్య దేవుడు. ఈ బైబిల్ ద్వారా మనకి ఆది కాండంలో మనకు పరిచయమైనటువంటి దేవుడు నిత్యమైన వాడు. మనకి ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అని చెప్పి అక్కడ సమయం మొదలైంది. ఆ ఆది అనేది సమయాన్ని సూచిస్తుంది అని నేను చెప్తూ వచ్చాను. ఆ ఆది కంటే కూడా దేవుడు ఉన్నవాడు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, ఆయన ఎప్పటికీ ఉండేవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే నువ్వు ఎవరని ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పాలి అని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అని వారితో చెప్పు అని చెప్పి మోషే గారిని పంపించినట్లుగా మనం చూస్తాం. సో హీ ఈస్ ఎవర్ లివింగ్ అండ్ హీ ఈస్ ఎవర్ ఎగ్జిస్ట్. మీకు ఒక గమ్మత్ అయినటువంటి విషయం చెప్తాను. ఒక దైవ సేవకుడు ఉన్నారు, ఆయన పేరు డాక్టర్ మైల్స్ మున్రో. ఆయన ఒకసారి ప్రసంగిస్తూ అక్కడ ఉన్నటువంటి జనాల వైపు చూసి ఒక మాట అన్నారు. అదేంటంటే, మీరందరూ మీ యొక్క బైబిల్స్ ని జెనసిస్ చాప్టర్ 1 verse 0కి తిప్పండి అని అన్నారు. అంటే ఆది కాండం 1వ అధ్యాయం 0వ వచనం ఏదైతే ఉందో ఆ వచనం చదవండి, ఆ వచనానికి మీ పేజీలు తిప్పండి అని అడిగారు. అందరు కూడా కొంచెం ఆశ్చర్యానికి గురై, ఏంటి అసలు వర్స్ 0 అనేది లేదు కదా అన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను వర్స్ 0 ఒకసారి చదివాను, మీ బైబిల్లో లేకపోతే రాసుకోండి అని చెప్పి ఆయన అన్న మాట ఏంటంటే, బిఫోర్ ద బిగినింగ్ దేర్ ఈస్ గాడ్. అంటే ఇంగ్లీష్ బైబిల్స్ లో ఇన్ ద బిగినింగ్ అని మొదటి వచనం ప్రారంభమైతే దానిపైన 0 అని పెట్టి బిఫోర్ ద బిగినింగ్ దేర్ ఈస్ గాడ్ అని రాయమని చెప్పారు. I want you to turn to Genesis chapter 1 verse 1. But I want to read a verse of scripture that you never saw before. It's verse 0. Turn to your Bible. It is there. It's right there. You see it by faith. Believe me. I'm going to read it for you, and if you don't have it in your Bible, you can write it in. It goes like this. Before there was a beginning, there is God. That's verse 0 in the Bible. That means God did not begin when the beginning began. He began the beginning. So God didn't start when God started. God started start. So don't ever lock God into the Bible. దాని అర్థం ఏంటంటే, రాయబడిన ఆది అన్న దానికంటే ముందే మన దేవుడు ఉన్నాడు. సో ద గాడ్ డిడ్ంట్ బిగాన్ విత్ ద బిగినింగ్, హి బిగాన్ ద బిగినింగ్. ద గాడ్ డిడ్ంట్ స్టార్టెడ్ విత్ ద స్టార్ట్, హి స్టార్టెడ్ ద స్టార్ట్. దేవుడు ప్రారంభంతో ప్రారంభమైన వాడు కాదు, ఆ ప్రారంభాన్ని ప్రారంభించినటువంటి వాడు. అందుకే మనము ఈ బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకున్నటువంటి దేవుడు నిత్యుడు. ఇదే విషయం బైబిల్ గ్రంథంలో పలు చోట్ల రాయబడుతూ వచ్చింది. చూడండి, అబ్రహాము గారి దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావించబడినట్టు మనం చూస్తాం. ఆది కాండము 21వ అధ్యాయము 33వ వచనం, జెనసిస్ చాప్టర్ 21 verse 33. అబ్రహాము బెర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. అబ్రహాము గారు ప్రార్థన చేసినటువంటి దేవుడు ఎవరంటే నిత్యమైనటువంటి దేవుడు. ఇంకో దగ్గర కూడా మాట చూస్తాం, ప్రవక్త అయినటువంటి యెషయా గారు కూడా మాట చెప్తూ ఉన్నారు. చూడండి, యెషయా 40వ అధ్యాయం 28వ వచనం, యెషయా చాప్టర్ 40 verse 28. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయుడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారు మాట్లాడుతూ, ఈ భూదిగాంతాలను ఎవరైతే మనం ఆద్యందు దేవుడు భూమి ఆకాశంను సృజించాడు అని ఏ దేవుడు గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ దేవుడు నిత్యుడగు దేవుడు అని ప్రవక్త అయినటువంటి యెషయా గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వటం మనం చూడొచ్చు. కాబట్టి మనం చూసినటువంటి పై 2 వచనాల ఆధారంగా దేవుడు నిత్యుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మూడవదిగా ఆయనకున్నటువంటి లక్షణాన్ని మనం చూద్దాం. అదే అద్వితీయ దేవుడు. హీ ఈజ్ అన్ యునిక్ గాడ్. ఈ అద్వితీయుడు అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ట్రినిటీలో చాలా డీటెయిల్డ్ గా చూసుకున్నాం. పైన ఐకార్డ్స్ లో ఆర్ వీడియో ఎండింగ్ లో నేను ఖచ్చితంగా ఈ ట్రినిటీ ప్లేలిస్ట్ ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్న రెఫరెన్స్ తీసుకుని మనం ముందుకు వెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, ద ఫస్ట్ లెటర్ టు ద తిమోతి, 1వ అధ్యాయం 17వ వచనం, చాప్టర్ 1 and verse 17. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడనగు అద్వితీయ దేవుని ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక ఆమేన్. ఇక్కడ తిమోతి గారికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఆయన ఎవరిని స్తుతిస్తున్నాడంటే అదృశ్యుడైన వాడంట. ఇక్కడ ఇంకొక లక్షణం మనం చూడొచ్చు, అక్షయుడంట. ఇది కూడా ఇంకొక లక్షణం. అది కాకుండా అద్వితీయ దేవుడు, ఆయన లాగా ఇంకెవ్వరూ లేరు. దేర్ ఆర్ నన్ లైక్ హిమ్.
కాబట్టి ఆయనకు ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటంటే హీ ఈస్ యునిక్ గాడ్. ఆయన అద్వితీయుడు. ఇప్పటికీ మనం 3 లక్షణాలు చూస్తూ వచ్చాం. ఒకటి, హీఈస్ ఆమ్నిపోటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు. హీఈస్ ఎటర్నల్, ఆయన నిత్యమైనటువంటి దేవుడు. మూడవదిగా హీఈస్ యునిక్ గాడ్, ఆయన అద్వితీయమైనటువంటి దేవుడు. మరి ఈ అద్వితీయమైనటువంటి దేవుడు మనుషులను చేసినటువంటి విధానం చూస్తే చాలు ఆయన మనల్ని ఎంత ప్రియముగా చేసుకున్నారో మనకు అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు కనుక చూసుకున్నట్లయితే, జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26 and 27, దేవుడు మన స్వరూపం నందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. చూడండి, ఈ వచనాలను చూసుకుంటే మనం ఆయన స్వరూపంలో మనల్ని చేశాడంట, ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడంట. వీటన్నిటికి మించి ఆయన చేసిన ఈ సృష్టి మీద అధికారం చేయటం, దాన్ని ఏలట దేవుడు మానవులమైన మనల్ని చేసుకున్నట్లుగా మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకోవచ్చు. అలాగే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 24వ వచనాల దాకా మనం చదువుకుంటే ఆయన మనతో ఒక బంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నట్లుగా, దానికి అనుగుణంగా సమస్త ప్రక్రియను చేసిన మనిషికి ఆయన అధికారం ఇచ్చినట్లు మనం చూసుకుంటూ రావచ్చు. మరి మనిషిని అంతగా ప్రేమించిన దేవునికి ఈ మనిషి ఎందుకంత దూరం అయిపోయాడో ఆదికాండ గ్రంథమే స్పష్టంగా చెప్తూ ఉంటుంది. అదే పాపం. బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరారు, వారు పాపంలో పడిపోయారు. మనిషి దేవుడికి అవిధేయుడై ఎలా పాపంలో పడిపోయాడో కూడా మనం ఆదికాండ గ్రంథంలోనే చూడవచ్చు. అవ్వ ఆదాము గారి యొక్క అవిధేయత, ఆ అవిధేయత ద్వారా వారికి దేవునికి మధ్య వచ్చినటువంటి దూరం, ఆ పాపం వారికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పాడు చేయటం మనం ఈ ఆదికాండ గ్రంథంలో స్పష్టంగా చూసుకోవచ్చు. మరి అదే స్వభావం వారి తరువాత వచ్చినటువంటి తరాల వారికి కూడా రావటం మనం చూడవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 8 to 10. ఈ వచనాలు చూస్తే అప్పటి వరకు దేవుడితో స్నేహం చేసినటువంటి ఆదాముతో ప్రతి సాయంత్రం చల్లటి పూట దేవుడు వచ్చి సమయాన్ని గడిపేవాడంట. అంటే దేవుడు ఆదాముతో బాండింగ్, ఎంత మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చాడో, ఎంతటి బంధాన్ని ఆయన కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు రావటం గమనించి వెళ్లి పొదల చాటున దాక్కునేలా చేసింది ఆ పాపం. దేవుడికి మనిషికి మొట్టమొదటిగా ఒక అడుగు దూరం పెరిగింది అక్కడే. అది మాత్రము కాదు కానీ మనిషి తన తోటి మనిషి మీద కూడా విరోధ భావం పెంచుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, అప్పటి వరకు తాను ప్రేమించినటువంటి భార్య మీద నింద వేస్తూ వచ్చాడు. ఈమె నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అనేంతగా ప్రేమించి ఎప్పుడైతే పాపం చేస్తూ వచ్చాడో, ఇది నేను కాదు గాని నీవిచ్చినటువంటి స్త్రీ మూలంగానే నేను ఈ పని చేస్తూ వచ్చానని నేరారోపణ చేయడం మొదలు పెట్టాడు. మనిషి పాపం ద్వారా ఈ భూమి కూడా శపించబడుతూ వచ్చింది. 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనాలు మనం చూసుకున్నట్లయితే ఈ విషయం అక్కడ రాయబడి ఉంటుంది. తను చేసిన పాపానికి సాకులు చెప్పగలిగాడు కానీ దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ మాత్రం అడగలేదు. ఆ పాప స్వభావం తరువాత తరముల వారికి పాకుతూ పోయింది. అందుకే దేవుడు ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో చెప్తూ ఉన్నాడు, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమును చెడ్డది. అంటే మనిషిలో పాపపు బీజం ఎంతగా నాటుకుపోయిందంటే వారి యొక్క బాల్యము నుంచి యొక్క మనిషి యొక్క ఆలోచన అనేది చెడ్డగా ఉంటుందంట. అందుకే ఈ ఆదికాండం చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. ప్రతి విషయం యొక్క మొదలు మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. ఈ విధంగా దేవుడు తన నుంచి దూరం అయిపోయినటువంటి మనిషిని విడవలేక, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపంతో చెడిపోయినటువంటి మనిషికి తన ప్రేమను చూపించడానికి, తన స్నేహాన్ని పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మరి ఆ కాలంలో నోవాహుని ఎన్నుకుని అప్పటి ప్రజలతో తనకు ఎవ్వరు లోబడతారో వారిని రక్షించాలనుకున్నారు. కానీ నోవాహు కుటుంబం తప్ప ఎవ్వరు లోబడలేదు. ఆ తర్వాత జలప్రళయం వచ్చి ఆ మనుషులందరినీ తుడిచిపెట్టేసినట్టుగా మనం చూసుకోవచ్చు. మరి నోవాహు సంతతి నుంచి వచ్చినటువంటి అబ్రహాము గారు దేవుడు పిలుచుకున్నాడు. వాస్తవానికి అబ్రహాము గారు ఆయన యొక్క తండ్రి వృత్తి ఏంటంటే ఆ కాలంలో పూజించబడేటువంటి దేవీ దేవతలు, దేవుళ్ళ బొమ్మల్ని చెక్కటం. మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అబ్రహాము గారిని దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాము గారు లోబడ్డారు. ఆయనతో నిబంధన స్థిరపరచాలనుకున్నారు. అబ్రహాము సంతానము ఎన్నుకోబడిన జనాంగంగా మార్చబడ్డారు. వారికి ఇప్పటికీ దేవుడు తోడుగా ఉన్నారు.
కాబట్టి లోబడినటువంటి అబ్రహాము గారితో దేవుడు నిబంధన స్థిరపరిచాడు. ఆ యొక్క ప్రజల్ని తన ప్రజలుగా అనుకున్నారు. ఇప్పటికీ వారిని చేవిడకుండా నడిపిస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి మనం దేవుడు చేసినటువంటి నిబంధన ఎప్పటికీ దేవుడు మర్చిపోడు, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆది కాండంలోనే మనం దేవుడిని చూసాం, సృష్టి మొదలను చూసాం, మానవ జాతి, మానవుని పాపము, ఆ తరువాత అతని మనుగడను మనం చూస్తూ వచ్చాము. అందుకే మనం దీన్ని ప్రారంభ పుస్తకంగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఆదికాండ గ్రంథం నుంచి నేడు మనం ఏమి నేర్చుకోవాలి, నేటి దినాలకు ఈ పుస్తకాన్ని మనం ఎలా అన్వయించుకోవాలనేది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం. అది కేవలం ఏదో చందమామ కథల పుస్తకాల చదివేసి పక్కన పెట్టేసేది కాదు. దాని నుంచి మనం నేర్చుకోవాలి, దానికి అనుగుణంగా మనం జీవిస్తూ ఉండాలి. సో లెట్స్ చెక్ ద టేక్ అవేస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఇప్పటికే వీడియో లెంత్ పెరిగిపోతుందని నాకు అనిపిస్తుంది కాబట్టి కేవలం మూడు టేక్ అవేస్ ని, అంటే మనం నేర్చుకోవాల్సినవి చెప్తాను, త్వరగా వినేసేయండి. ఈ ఆదికాండ గ్రంథం నుంచి మనం 3 టేక్ అవేస్, 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం నేర్చుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ రివార్డెడ్. మన విశ్వాసానికి ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది. విశ్వాసం అనగానే మనకు జ్ఞాపకం రావాల్సినటువంటి వ్యక్తి అబ్రహాం గారు. ఎందుకంటే విశ్వాసం చూపించడంలో ఆయన స్థాయి వేరు, ఆయన స్టాండర్డ్ వేరు. అబ్రహాం గారు ఈవెన్ దో హీస్ నాట్ పర్ఫెక్ట్, అలా అని అన్ని విషయంలో సంపూర్ణత కలిగినటువంటి మనిషి కూడా కాదు, కానీ ఆయనను అందరికన్నా హెచ్చైనటువంటి స్థితిలో ఉంచింది ఆయన యొక్క ప్రవర్తన. ఆయన క్రియల వలన కాదు, కానీ ఆయనకు దేవుడు మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఆయన హెచ్చించబడినట్లుగా మనం చూడవచ్చు. ఆదికాండం 15:6 దేవుణ్ణి నమ్మటం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన అబ్రహాము గారు నీతిమంతునిగా ఎంచబడుతూ వచ్చారు. కాబట్టి దేవుని మీద ఆయన ఉంచినటువంటి విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం. ఆ విశ్వాసాన్ని బట్టి ఆదికాండం 21:1-5 గనక మనం చూస్తే, సారా గారు గర్భం ధరించడం, ఇస్సాకుకు జన్మనివ్వడం జరిగింది. మరి సారా గారి పరిస్థితి చూసుకున్నట్లయితే ఆవిడికి అప్పటికే స్త్రీ ధర్మం నిలిచిపోయింది. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే పీరియడ్స్ నిలిచిపోయాయి. బిడ్డకు జన్మనిచ్చేటువంటి వయసు ఆమె దాటిపోతూ వచ్చింది. అయినప్పటికీ ఇస్సాకు గారికి జన్మనిచ్చిందంటే ఎంత ఆశ్చర్యం! అది కేవలం దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం ద్వారా జరిగినటువంటి కార్యం. అదే విధంగా 22:1-18 చూసుకున్నట్లయితే, అబ్రహాము గారిని దేవుడు పరీక్షించాలనుకున్నారు. ఇస్సాకుని బలిగా ఇవ్వమని అడిగితే, ఆయన రాత్రి అడిగితే తెల్లవారుజామున లేచి అబ్రహాము గారు బలి ఇవ్వడానికి ఇస్సాకు గారిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదంటే, ఒకవేళ నేను నా కొడుకును ఇప్పుడు బలి చేసిన, నా సంతానం కోసం మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసం అబ్రహాము గారికి. అందుకే ఆయనకు విశ్వాసమునకు తండ్రి అని పిలుస్తుంటారు. హీస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. మీరు పెట్టుకున్న విశ్వాసం కనుక గొప్పదైతే దానికి ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. మరి రెండవదిగా మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ ఫుల్ఫిల్డ్. దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుడు అబ్రహాం గారితో వాగ్దానం చేస్తూ వచ్చారు. అదేమిటంటే ఆదికాండం 17:6 అత్యధికముగా నీ సంతానాభివృద్ధి కలుగ చేస్తాను అని. మరి ఈ ఆదికాండం చదివితే మనకు ఆ వాగ్దానం ఎలా నెరవేరుతూ వచ్చిందో మనం అర్థం చేసుకుంటాం. అబ్రహాం గారి సంతతి ఏ రీతిగా జనాభా సంఖ్యలో, సంపదలో, మరి ముఖ్యంగా 12 గోత్రాలుగా ఎలాగ అభివృద్ధి చెందుతూ వచ్చిందో మనకు తెలుస్తుంది. అంత మాత్రమే కాకుండా దాసికి పుట్టినటువంటి ఇష్మాయేలు గారికి కూడా దేవుడు వాగ్దానం ఇస్తాడు, నీ నుంచి రాజులు వస్తారు, రాజ్యాలు వస్తాయి అని. మరి కనాను దేశంలో కరువు వచ్చినప్పటికీ కూడా దేవుడు అబ్రహాం గారి సంతతి నుంచి వచ్చినటువంటి యాకోబు గారిని జ్ఞాపకం చేసుకోవటం, వారిని ఐగుప్తుకు నడిపించడం, ముందుగానే యోసేపును ఆ ఐగుప్తులో నాటడం, అక్కడ యోసేపుని ఫలించడి కొమ్మగా అభివృద్ధి చెందించటం, తర్వాత వారు అక్కడే ఉండి ఎంతో అభివృద్ధి చెందినట్లుగా మనం ఈ లేఖనాలు ఆధారంగా చూసుకోవచ్చు. కాబట్టి దేవుడి యొక్క వాగ్దానము నిరర్థకము కాదు అని మనం ఆదికాండ గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ రోజు దేవుడు మీకు చేసినటువంటి వాగ్దానాలే ఒకవేళ ఖచ్చితంగా నెరవేరట్లేదంటే మీ యొక్క విధేయత ఎలా ఉందో మీరు పరీక్షించుకోండి. కానీ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా వాగ్దానాలను అయితే నెరవేరుస్తాడు. మీరు చేయాల్సింది ఏంటంటే, ముందు మనం చూస్తూ వచ్చాం కదా విశ్వాసం మనం కలిగి ఉండాలి. మరి ఆఖరిగా మూడవదిగా చూస్తే, విధేయతను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ద ఒబీడియంట్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్డ్. ఇక్కడ కూడా మనం అబ్రహాం గారిని చూద్దాం. అబ్రహాం గారు దేవునికి విధేయత చూపించాడు. దేవుడు పిలవగానే తన సొంత జనాన్ని విడిచిపెట్టాడు, తన ఊరిని విడిచిపెట్టాడు. దేవుడు ఆయన చూపించిన దేశమునకు బయలుదేరాడు. చెప్పాలంటే ఆదికాండం 12:2 మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అసలు ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలియదు, ఎలా వెళ్ళాలనేది కూడా ఆయనకు తెలియదు, అక్కడ ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని అస్సలు అవగాహన లేదు అబ్రహాం గారు. కానీ దేవుడు చెప్పాడన్న ఒక్క మాటతో ఆయన దేవుని
దేవునికి విధేయత చూపించి కదిలి వెళ్లిపోయాడు. దాని ఫలితంగా ఎంతగానో అబ్రహాం గారు మరియు ఆయన తర్వాతి తరాలు వారు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఈ రోజు మన ఒబీడియన్స్ మనం పరీక్షించుకుంటూ రావాలి. మనం కూడా దేవుడికి విధేయత చూపిస్తున్నామా లేదా, ఆ విధేయత మనలో ఉందా లేదా అనేది మనం పరీక్షించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని వాడుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంశాలు వస్తాయి, చాలా నేర్చుకోవచ్చు. కానీ ఈ వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకుని నేను కేవలం ఈ ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలు మాత్రమే చూపించాను. ఇంకా మీరు చదువుతున్న కొద్ది ఇంకా చాలా విషయాలు వస్తాయి. సో మీరు బైబిల్ చదివేటప్పుడు బెటర్ యూ క్యారీ ఎ నోట్స్. చదువుతున్నది మీకు అర్థమైన నోట్స్ లో రాసుకుంటుంటే ఖచ్చితంగా దేవుడు మీతో ఎలా మాట్లాడతాడు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా బైబిల్ చదవండి, చదివి మీరు ఇంకా తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. నేను చెప్పినటువంటి అంశాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీరు ఏ విషయం గురించి అయినా నాతో మాట్లాడాలి లేదా నన్ను కరెక్ట్ చేయాలని అనుకున్నా ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు యువర్ కామెంట్స్ అండ్ యువర్ మెసేజెస్. ఈ వీడియో కింద కామెంట్ చేయండి లేదా నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రీచ్ యు అవుట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచ్ టైం. ఐ హోప్ నేను మీ టైం అయితే వేస్ట్ చేయట్లేదని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి, మీ ఫెలోస్ కి షేర్ చేయండి. బైబిల్ గురించి తెలుసుకుందామన్న ఆసక్తి ఉన్న వారు ఎవరికన్నా ఈ సిరీస్ మీరు సజెస్ట్ చేస్తే బాగుంటుందన్న విన్నపం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచ్ టైం. కీప్ రిమైండింగ్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్, యెహోవా షాబోత్.